నమస్తే. నావల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాగల్పాటి. మంచి ముత్యం వింటున్నాం కదా. కిషోర్ యమున బాధ్యత ఉదయకు అప్పగించి అమెరికా వెళ్తాడు. యమున సంగీత సాధన బాగానే సాగుతుంది. కానీ రాజలింగం పునఃప్రవేశంతో కొన్ని సంఘటనలు జరగగా ఉదయ తల్లి విమల తనను ఇంట్లో ఉంచడానికి ససేమిరా అంగీకరించదు. తిరిగి మేనమామ అశ్వద్ధ ఇంటికి వెళ్తుంది యమున. అక్కడ అశ్వద్ధ భార్య రుక్మిణి తనను బాధలు పెడుతూ ఉంటుంది. కిషోర్ అమెరికా నుండి వచ్చి యమునను హైదరాబాద్ తీసుకువచ్చేస్తాడు. ఇంతవరకు విన్నాం కదా. ఇక కథలోకి వెళ్తే, ఏమన్నావు? నేను నీకు జీతం ఇవ్వాలా? ఇది పరిహాసమా? పరిహాసం కాదు, నేను నిజంగానే మాట్లాడుతున్నాను. నీకు మతిపోలేదు కదా. నవ్వుతూ అలా కనపడుతున్నానా? నవ్వింది చాలు కిషోర్. నేను నీకు జీతం ఇవ్వడమేమిటి? మనకు పెళ్ళైనా నేను ఇల్లరకం రాను. నా సంపాదన అంటూ నాకు ఉండాలి. అలా అయితేనే నర్సింగ్ హోంలో పనిచేస్తాను. నేనంత పరాయిగా కనిపిస్తున్నానా? ఉదయ కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి. నేను నీకు జీతం ఇచ్చి పెట్టుకోవడం కంటే నువ్వు మరో చోట పనిచేయడమే మేలు. అవసరమైతే తప్ప విమల కిషోర్తో మాట్లాడదు. కూతురు ఏడుస్తూ చెప్పిన సంగతిని విని కిషోర్ని పిలిచి అడిగింది. జీతం కావాలన్నావట, ఎందుకు బాబు? నా బిడ్డే నీదయ్యాక దానిదంతా నీది కాదా? పరాయి సొమ్మును నేనెలా చూస్తానో ఆడవాళ్ల సొమ్మును నేను అలాగే చూస్తానండి. నాకంటూ ఒక సంపాదన ఉన్నప్పుడే నాకు ఒక వ్యక్తిత్వం, స్వతంత్రం ఉంటాయి. నన్ను అర్థం చేసుకోండి. మీ అమ్మాయికి నచ్చ చెప్పండి. యమునను తెచ్చి కాదరింట్లో ఉంచావట. అవును. ఇది చాలా అపవాదులకు కారణమవుతుందని ఊహించలేకపోయావా? భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నా నా బిడ్డ సిద్ధంగా లేదు. దయచేసి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకండి. నువ్విలా మొండితనం చూపితే ఉదయను వదులుకోవాల్సి వస్తుంది. ఆ మాట తనని చెప్పమనండి. జీవితంలో ముఖం చూపించకుండా వెళ్ళిపోతాను. ఆవేశంగా ఏదో అనబోయి అంతలోనే నిగ్రహించుకుంది విమల. ఇతడు తన బేబీ జీవితంలో ప్రవేశించినప్పటి నుండి ఆమెను ఏడిపిస్తూనే ఉన్నాడు ఏదో రూపంగా. తెగతెంపులు చేసుకోవడం ఎంతసేపు? కానీ తన పిచ్చి బేబీ జీవించలేదు. ఈ విషయం బేబీకే విడిచిపెట్టడం మంచిది. ప్రేమ లాంటి సున్నిత విషయాలు ఇద్దరి మధ్య ఉండాలి. మూడో వ్యక్తి ప్రవేశంతో బెడ్స్ కొడతాయి. ఇలా ఆలోచించుకొని ప్రసంగం మార్చింది విమల. నర్సింగ్ హోమ్ గురించి, దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం గురించి మాట్లాడి సంభాషణ ముగించింది. వేరే ఎక్కడో హాస్టల్లో ఉండడం కంటే కాదర్ కుటుంబంతో కలిసి ఉండడానికే ఇష్టపడింది యమున. కాదర్ తనింట్లోనే విడిగా ఒక చిన్న రూమ్ ఇచ్చాడు. అందులోనే తన చిన్న కాపురం మొదలుపెట్టింది యమున. తిరిగి సంగీత సాధనలో పడింది. డాక్టర్ సాబు బిడ్డతో నీకు పెళ్లి కాబోతుంది. ఇక్కడేమో యమునమ్మని తెచ్చిపెట్టావు. నువ్వు అందరూ మగవాళ్ళ లాంటి వాడివి కాదన్న నా నమ్మకం వమ్ము చెయ్యవు కదా అని అడగకుండా ఉండలేకపోయాడు కాదర్. నీ దగ్గర నేనెప్పుడూ ఏ రహస్యమూ దాచలేదు బాబా. ఇప్పుడు దాచను. దాచడం కంటే చెప్పడం వల్లే నాకు ఎక్కువ మేలు కలుగుతుంది. యమున ఎవరో చెప్పాడు కిషోర్. ఈ నాటకం ఎన్నాళ్ళు ఆడుతావు కిషోర్ బాబు? ఎన్నాళ్ళంటే ఏం చెప్పను బాబా, నాకే అంతుపట్టడం లేదు. ఇలా చాలా రోజులు జరగడం బాగోదు. తొందరగా ఈ సమస్యను పరిష్కారం చెయ్యు. ఇది నాటకం కాదు. ఆడవాళ్ళతో ఆట నీ జీవితం మీదే దెబ్బతీస్తుంది. యమున సంగీతంలో డిప్లొమా తీసుకోవాలి బాబా. ఆమె ఒక మనిషి కావాలి. అంతవరకు నేను ఉదయకు దూరంగానే ఉండదలుచుకున్నాను. నువ్వు బాగా ఆలోచించే మాట్లాడుతున్నావా? సంగీతంలో డిప్లొమా తీసుకోవడంతోనే ఆమె పట్ల నీ బాధ్యత తీరిపోతుందా? డాక్టర్ సాబ్ బిడ్డకి నిజం చెప్పేసి తెగతెంపులు చేసుకొనైనా చేసుకో, లేదా యమునమ్మకి నిజం చెప్పేసి ఆమెకు మరొక పెళ్లి చేసి పంపించు. అనుకున్నవన్నీ అనుకోగానే చేసేయలేంగా బాబా. కొన్నిటికి సమయం రావాలి. కిషోర్ బాబు, మీరెప్పుడూ ఇక్కడికి రావద్దు. నా విషయం పట్టించుకోవద్దు. చేతులు జోడించింది యమున. గదిలో అడుగు పెడుతూనే వినపడిన ఈ మాటలకు తెల్లబోయాడు కిషోర్. ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పకపోతే మీరు ఇక్కడికి రావడం మానరా? కిషోర్ చిరునవ్వుతో, నీకెప్పుడు ఆవేశం ఎక్కువే యమున. ఆవేశం కాదిది, నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. ఏం జరిగిందో చెప్పమన్నానా? నన్ను ఉదయ తీసుకురమ్మన్నదని ఎందుకు అబద్ధమాడారు? అబద్ధమని ఎవరన్నారు? ఇంకా ఎందుకండి నాటకం? ఈరోజు ఉదయ దగ్గరికి వెళ్ళాను. తను అసలు నాతో మాట్లాడలేదు.
నన్ను బయటికి వెళ్ళిపోమని కోటయ్యతో చెప్పించింది. నన్ను మీరు తీసుకురావడం ఆమెకు అసలు ఇష్టం లేదని కోటయ్య వల్ల తెలిసింది. మీరిప్పటికే నాకు చాలా ఉపకారం చేశారు. ఓ పక్క మీ జీవితం నాశనమైపోతున్నా నన్ను ఉద్ధరించడం మానుకోరా? ఆనందగీతం కావలసిన మీ జీవితాల మధ్య నేను ఒక అపశృతినయ్యాను. మీ ఇద్దరి మధ్య అపార్థాలకు కారణమయ్యానని అనుకున్నప్పుడు నాకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుందండి. కిషోర్ ముఖంలో నవ్వు ఎగిరిపోగా గాంభీర్యం చోటు చేసుకుంది. నేనేం చేసినా నా మనస్సాక్షి చెప్పినట్టు చేస్తాను. ఈ ఉదయ కోసం, యమున కోసం, ప్రపంచం కోసం చెయ్యను. సమాజం అంత కాదనదగిందా? సమాజం కాదనదగింది కాదు, కానీ దానికంటే ముందు మనస్సాక్షి కాదనదగింది కాదు. నాకు ధర్మం అనిపించింది చేశాను, చేస్తాను. ఉదయ అపార్థం చేసుకుందంటే, మనసు పాడు చేసుకుందంటే అది ఆమె సంకుచితం అనుకోవాలి. దానికోసం నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆమె సంకుచితత్వానికి ఆమెను శిక్షించాలనుకుంటున్నారా? నేనెందుకు శిక్షిస్తాను యమున? మీ ప్రవర్తన ఇలాగే ఉంటే శిక్షించడం కాదా? నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే బదులు అపార్థం చేసుకొని సాధించడం సమర్థించదగిందేనా? మీరు చాలా మొండివారు. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఉదయ అపార్థం తొలగించే ప్రయత్నం చెయ్యండి. ఉదయకు నా మీద అలాంటి అభిప్రాయం కలగడం నాకెంతో రంపపుకోతగా ఉంది. అందుకు ఉపాయమే తెలిస్తే తన మనసు ఇంత చిత్రవద ఎందుకు అనుభవిస్తుంది? కాదర్ యమునకు పెళ్లి చెయ్యమని సలహా ఇచ్చాడు. కానీ అదెంత అసంభవం. ఒక్క యముననే మోసగించడం కాదు, ఆమెను పెళ్లాడిపోయే అతడిని కూడా మోసగించాలి. ఇప్పటికే తన మనసు అనుభవిస్తున్న చిత్రవద వర్ణనాతీతంగా ఉంది. ఇంకా ఇంకా ఆ మోసాల మధ్య చిక్కుపడితే ఎలా? పూజ కోసం సరస్వతి విగ్రహం, మరికొన్ని వస్తువులు కొనుక్కొని కోటి నుండి వస్తున్న యమున రాజలింగం కంటపడింది. కొత్తూరు నుండి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎక్కడ ఉంది? విదేశాల నుండి ఆ డాక్టర్ గారు దిగారా? కుతూహలంగా వెంబడించాడు. కొత్తూరు రెండోసారి వెళ్ళినప్పుడు యమున మేనమామ కుంటికుక్క ఆ ఊరి పొలిమేరల్లో అడుగు పెడితే చంపి పాతి పెట్టిస్తానని చెప్పాడు. అతడికి కాలు లేకపోయినా ఊరి వాళ్ళ బలముంది. ఈ సిటీ లాంటి ప్రదేశాల్లో ఒకరినొకరు పట్టించుకోరు కానీ పల్లెల్లో అవసరమైతే ఒకటి కావడానికి క్షణం పట్టదు. చంపి పాతి పెడితే దేవుడు దిగి వచ్చినా ఆచూకీ బయటకు వెళ్ళదు. ఆ భయం చేత కొత్తూరు మళ్ళీ వెళ్ళలేదు. ఒక విధంగా యమున మీద ఆశ చంపుకున్నాడు. ఈరోజు అనుకోకుండా యమున కనిపించి అతడిలో ఆశను తట్టి లేపింది. సందుమలుపు తిరుగుతూ రాజలింగాన్ని చూసి గతుక్కుమంది యమున. పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చిపడి తలుపులు మూసేసుకుంది. ఏమిటమ్మా? కాదర్ అడిగాడు. వాడు రాజలింగం. ఎగిసిపడుతున్న గుండెల మధ్య సుళ్ళు తిరిగింది మాట. ఏమన్నాడు? కాదర్ కళ్ళు క్షణంలో ఎర్రబడిపోయాయి. ఏమనలేదు, వెంబడించాడు. నువ్వు నీ గదిలోకి వెళ్ళమ్మా. యమునను లోపలికి పంపించి కాదర్ తలుపు తెరిచాడు. పక్కింటి ముందు నిలబడి ఆ ఇంటాయన్ని ఏదో అడుగుతున్న రాజలింగం భుజం మీద కాదర్ చేయి పడింది. పడుతూనే మనుగు బరువు పడ్డట్టుగా భుజాన్ని నొక్కిపట్టిన అతడి చేతివేళ్లు మండ్రకప్ప కరిచి పట్టుకున్నట్టుగా బిత్తరపోయాడు. ముఖం 60లో పడి చాటుతుంటే చెయ్యి 25 బలాన్ని ప్రదర్శిస్తుంది. ఎవరు కావాలి? కరుగ్గా అడిగాడు కాదర్. ఈ సందులో మా వసంతపురం అమ్మాయి కనిపించింది. పేరు యమున. ఏ ఇంట్లో ఉంటుందోనని అడిగాను. ఏ ఇంట్లో ఉంటే నీకెందుకు? అదేమిటండి, మేం ఒక ఊరి వాళ్ళం, పక్కపక్క ఇంటి వాళ్ళం. ముఖ్యంగా యమున నాకు. కాదర్ చెయ్యి విసురుగా రాజలింగం చెంప తాకింది. ఇంకెప్పుడు యమున పేరెత్తకు. ఎత్తావో నీ శవం మూసీ నదిలో తేలుతుంది. బురబుర పొంగిన చెంపను తడుముకుంటూ కాదర్కేసి చురచురా చూశాడు రాజలింగం. ఇప్పుడు నేనేమన్నానని నా మీద చెయ్యి చేసుకున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కాదర్ చెయ్యి ఈసారి రాజలింగం మెడ మీద పడింది. పడుతూనే 3 ముక్కులు ముక్కాడు రాజలింగం. నువ్వు నిజంగా మనిషివి కానట్టుకున్నావురా సైతానికా బచ్చా. కాదర్ మళ్ళీ సమీపించేలోగా రాజలింగం కాళ్ళకు బుద్ధి చెప్పాడు. కానీ ఆ తర్వాత అతడి ప్రవర్తన దెబ్బతిన్న పాములాగే తయారయింది. తన కాటు నుండి యమున ఎన్నాళ్ళు తప్పించుకుంటుంది? ఏ కొమ్మ మీద కూర్చొని యమున ఎంత విర్రవీగుతుందో ముందు ఆ కొమ్మ నరకాలి. రాజలింగం ఈ విషయంలో పట్టువిడవని విక్రమార్కుడే అయ్యాడు.
యమున కారణంగానే కిషోర్కి ఉదయ్కి మధ్య స్పర్ధలు బయలుదేరాయన్న సంగతి తెలుసుకున్న అతడికి కొత్త బలం వచ్చింది. ఉదయ్ దగ్గర చేరి యమున గురించి కిషోర్ గురించి ఏవేవో కథలు చెప్పసాగాడు. అగ్నిలో ఆజ్యం పడ్డట్టుగా మండిపోయింది ఉదయ. ఆ రోజు నర్సింగ్ హోంలో పని అయిపోతూనే, కిషోర్ నీతో మాట్లాడాలి, ఇంటికి వస్తావా? ఇంటికి వద్దులే, పార్కుకు వెళ్దాం అని అడిగింది ఉదయ. వారం రోజుల నుండి తనతో మాటలు మానేసింది ఉదయ. ఈరోజు ఏదో మాట్లాడాలంటుంది. ఏం మాట్లాడినా యమున గురించేగా. పద అన్నాడు కిషోర్. 10 నిమిషాల తర్వాత పార్కు ముందు ఆగింది కారు. ఈ పార్కులోనే గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు తను ఉదయ. ఆ రోజుల్లో పెంచుకున్న ప్రేమను ఈరోజు తెంపుకోవడానికి తననిక్కడికి తీసుకువచ్చిందా ఉదయ? గుండె చిత్రంగా స్పందిస్తుంటే ఉదయను అనుసరించాడు కిషోర్. పచ్చికలో కూర్చొని గడ్డి పీకుతూ అడిగింది ఉదయ. నీ పెళ్ళెప్పుడు? కిషోర్ ఉదయనే పరిశీలనగా చూస్తున్నాడు. ఆమెలో రగులుతున్న వేదన ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలన్న పట్టుదలగా కనిపిస్తున్నాయి ఆ ముఖంలో. మాట్లాడువే. కొన్ని నిజాలు భరించలేనంత చేదుగా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని వెలికిలాగే ప్రయత్నం మానుకోవాలి ఉదయ. అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్పడానికేముంది? యమునకి నాకు మధ్య నువ్వు ఊహించిందేదీ లేదు. అలాంటప్పుడు మా పరిచయం పెళ్లిదాకా వెళ్ళదు. అంత మాత్రం నీకు హామీ ఇవ్వగలను. నీ హామీని నమ్ముకొని నా బ్రతుకుని నీ చేతిలో పెట్టమంటావా? నన్ను మర్చిపోగలిగితే నువ్వు మరొకరిని పెళ్లి చేసుకో. ఏమిటి? నేను మరొకరిని పెళ్లి చేసుకోవాలా? ఈ సలహా ఇచ్చేది నువ్వేనా? ఉదయ కళ్ళు విభ్రాంతితో విశాలమయ్యాయి. ఒక నిస్సహాయురాలికి అండగా నిలబడితే ఇంత అపార్థం చేసుకుంటున్నావు మరి? నాది అపార్థమేనా? మీరిద్దరూ కలిసి సినిమాలకి షికార్లకి వెళ్ళడం అబద్ధమా? నువ్వు వేరే ఇల్లు తీసుకోవడానికి, నా దగ్గర జీతం తీసుకోవడానికి యమునతో నీకున్న సంబంధం కారణం కాదు. నీకీ విషం ఎవరు నోరు పోసారో గాని నేను ఎప్పుడూ యమునతో షికార్లు కొట్టలేదు. అయితే నా అనుమానం అబద్ధమని ఎందుకు రుజువు చెయ్యవు? ఇలా బెల్లం కొట్టిన రాయిలా ఎందుకుండిపోతున్నావు? ఏం చేస్తే నీ అనుమానం తీరుతుంది ఉదయ? నీ మనసులో నాకు తప్ప ఇంకెవరికీ చోటు లేదని, ఉండదని ఒట్టేసి చెప్పు. కిషోర్ నిస్సంకోచంగా ఉదయ్ చేతిలో చేయి వేశాడు. నా మనసులో నీకిచ్చిన చోటు ఎవరికీ చెందదు. కానీ ఏ కారణం చేతైనా నేను నీ దగ్గరికి రాలేకపోతే నీ జీవితం పాడు చేసుకోనని నాకు మాట. నాకు నువ్వు చాలాసార్లు అర్థం కాలేదు. ఇప్పుడు అంతే. ఉదయ ఒక నిట్టూర్పు విడిచింది. ఏ కారణం చేతైనా నువ్వు నాకు దూరంగా ఉండిపోవడమే జరిగితే ఈ ఉదయ భూమి మీద మిగలదని నువ్వు గుర్తుంచుకో. వణికిపోతూ లేచింది. కిషోర్ మనసంతా అస్తవ్యస్తమైపోయింది. తన ముందున్నది నిజంగా భయంకరమైన సమస్య. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తనకి ఉపాయం తట్టలేదు. నిజం చెప్పి ఉదయను చంపుకోలేడు. అలాగని యమునను అన్యాయం చెయ్యలేడు. ఈ మధ్య యమునను చూసి చాలా రోజులైంది. ఒకసారి చూసి రావాలని బయలుదేరాడు కిషోర్. యమున కిషోర్కి టీ ఇస్తూ, రాజలింగం మళ్ళీ నన్ను చూశాడు. నేనున్న ఇల్లు గుర్తుపెట్టుకున్నాడు. నాకు భయంగా ఉంది కిషోర్ బాబు. భయమెందుకు యమున? అతడేం చేస్తాడు? ఇదివరకు ఏం చేశాడో అదే చేస్తాడు. వాడేం చెయ్యలేడు యమున. అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు. మీరిక్కడే భోజనం చెయ్యండి, వంట చేస్తాను అంది. ఎందుకు? ఒకరోజు నా చేతి వంట తినకూడదా? ఎందుకు తినకూడదు? నన్ను ఇన్ని విధాలుగా ఆదుకుంటున్న మీకు భోజనం పెట్టడం వల్ల నేనెంత ఆనందపడతానో తెలుసా? ఈ సమాజ భయమే లేకుంటే మిమ్మల్ని ఆ నౌకర్లు చేసే వంట తిననిచ్చేదాన్నా? రోజు నేనే మీకు వంట చేసి పెట్టి మీ రుణం తీర్చుకునేదాన్ని. మీరలా కాసేపు నడుం వాల్చండి, వంట చేసేస్తాను. గంటలో వంట కానిచ్చింది యమున. చాప మీద వెలికిలా పడుతూ యమున చెప్పే కబుర్లు వింటూ అక్కడున్న సంగీత సుధ పుస్తకం తీసుకొని తిప్పివేయసాగాడు. పుస్తకంలోంచి ఫోటో ఒకటి జారిపడింది. ఆ ఫోటో తనదిగా గుర్తించిన కిషోర్ ముఖంలో భావాలు చిత్రంగా మారిపోయాయి. యమున దగ్గరికి ఈ ఫోటో ఎలా వచ్చింది? ఇది తను ఇంటి నుండి పారిపోకముందు తీయించుకున్నది. ఈ ఫోటో ఎవరిది యమున? యమున కొంచెం సిగ్గుపడి, మా వారిదది. నేను మా అత్తగారింట్లో 2 నెలలు కాపురం చేశాను. అప్పుడు నాతో తెచ్చుకున్నాను. మీ వారిని ఎప్పుడైనా చూడగలననుకుంటున్నావా? చెప్పు యమున. నాకు అంత అదృష్టమా? నాది చాలా దురదృష్టకరమైన జన్మ. అలా ఎందుకు అనుకోవాలి?
ఎన్నటికీ చీకటే ఉండదు, వెన్నెల వస్తుంది. మీ మంచి మనస్సు పలికించే ఈ మాట యథార్థమే అయితే మీ నోట్లో కిలో పంచదార పోస్తాను. నా నోట్లో అంత పంచదార పట్టదు గాని. కిషోర్ నవ్వాడు. అందమైన ఊహల తాలూకు ఛాయలేవో కదులుతూ ఆమె వదనాన్ని రాగరంజితము సౌందర్యభరితము చేశాయి. కిషోర్ తదేకంగా యమున ముఖంలోకి చూడసాగాడు. యమున భోజనం వడ్డిస్తూ లేవండి అంది. ఆమె కొసరి వడ్డిస్తుంటే ఏదో తృప్తి, ప్రశాంతి కిషోర్ హృదయాన్ని చుట్టువేయసాగింది. స్త్రీ స్వర్గం చూపుతుంది, నరకం చూపుతుంది అంటారు. అది నిజం. ఉదయ మితిమీరిన ప్రేమతో తనకి నరకం చూపుతుంటే కృతజ్ఞతతో యమున స్వర్గం చూపుతుంది. జీవితం ఇలాంటి స్త్రీ సాన్నిధ్యంలో గడిచిపోతే ఎంత బాగుంటుంది. చెయ్యి కడుక్కున్నాడు కిషోర్. యమున ఒక్కపొడి ఇచ్చింది. వస్తాను యమున, జీవితంలో మర్చిపోలేని భోజనం పెట్టావు. యమున ఏదో అనేలోగా ఉదయ సుడిగాలిలా ప్రవేశించింది. బేష్, పబ్లిక్గా కాపురం పెట్టారన్నమాట. ఇంత గ్రంథం దీనితో నడుపుతూ ఒట్టు పెట్టుకోవడానికి కూడా వెనదీయని నీ గుండె నిబ్బరాన్ని మెచ్చుకోవలసిందే. ఉదయ అనుకోని రాకకు కిషోర్ ముందు తెల్లబోయినా తర్వాత నిబ్బరాన్ని తెచ్చుకున్నాడు. ఉదయ, ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏం లేదు. ఇక ముందు చెప్పలేను, మొండిగా జవాబిచ్చాడు. అంటే నువ్వన్న మాట కసికొద్దీ నిజం చేస్తానేమో. కిషోర్ నోటి నుండి ఇలాంటి జవాబు వస్తుందని కలలో కూడా అనుకోలేదు యమున. షాక్ కొట్టినంత పని అయ్యింది. నువ్వు ఎంత మారిపోయావు. దీనికంతా కారణం ఈ విశ్వాసహీనురాలు కదూ. ఉదయకి దుఃఖంతో గొంతు వణుకుతుంటే కళ్ళు నీళ్లతో మెరవసాగాయి. యమున ఉదయ దగ్గరగా వచ్చి భుజం మీద చేతులు వేసి శాంతస్వరంతో అంది. ఇలా నా కళ్ళలోకి చూడు ఉదయ. నేను నీకింత ద్రోహం చెయ్యగలననుకుంటున్నావా? అవసరమైతే నీ ఆనందం కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అలాంటిది నీ కిషోర్ని నేను అపహరిస్తానా? అతడొక అన్నతో సమానం నాకు. యమున, ఆ గర్జన కిషోర్ పెదవి కవతలే ఆగిపోయింది. యమున కళ్ళల్లో కనిపిస్తున్న స్వచ్ఛత ఉత్త నటనగా తోచింది ఉదయకు. ఉవ్వెత్తిన కోపం వచ్చేసింది. ఆ చెంప ఈ చెంప పెడీమని వాయించింది. అమృతం పంచి ఇచ్చాను నీకు, ప్రతిఫలంగా విషం గుమ్మరించావు నా జీవితంలో. నిన్ను ఏం చేసినా పాపం లేదు. అన్నయ్య, నువ్వేనా చెప్పు. ఉదయకి కలిగిన ఆ అపార్థాన్ని పోగొట్టు, లేకపోతే నీ కళ్ళ ముందే నా తల పగలగొట్టుకు చేస్తాను. యమున కిషోర్ పాదాలు పట్టుకుంది. ఇంకెప్పుడు కూడా నువ్వు నన్ను అలా పిలవకు యమున. మెల్లగా ఈ మాట అనేసి అక్కడి నుండి కదిలాడు కిషోర్. కిషోర్ జవాబు యమునని అయోమయంలో పడేస్తే ఉదయని పాతాళంలోకి త్రోసింది. ఆమె ముఖం రక్తహీనంగా పాలిపోయింది. యమున రుద్ధంగా అంది. ఉదయ, ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. నాకు మాత్రం కలలో కూడా అలాంటి ఊహ కలగదు. నాకు గుర్తుండేది ఒకటే. నాకు ఆయన ఆశ్రయం ఇచ్చిన దేవుడు, గొప్ప మనసున్నవాడు. దేవుడి తర్వాత నేను స్మరించుకునే రూపం ఆయనదే. నన్ను నమ్ము ఉదయ. నువ్వు ఏ పాపమూ తెలియని దానివైతే, కిషోర్ మీద నీకు ఏ ఆశలు లేకపోతే నువ్వొక పని చెయ్యి. చెప్పు, చేస్తాను. చేస్తావు కదూ? తప్పకుండా. ఇక్కడి నుండి వెళ్ళిపో. ఎవరితో చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా బ్రతికుండగా కిషోర్ కంట పడనని ప్రమాణం చేసిపో. తప్పకుండా. నా మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను బ్రతికుండగా కిషోర్ బాబు కంటపడనని నీకు మాటిస్తున్నాను. మరునాడు ఉదయమే యమున వెళ్ళిపోయిందన్న వార్త కాదర్ వల్ల అందింది. ప్రాణం లేనట్టుగా అయ్యాడు కిషోర్. ఎక్కడికి వెళ్ళింది ఏమో బాబు. ఈ చీటీ మాత్రం ఉంది ఇంట్లో. ఎక్కడి వస్తువులు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కాదర్ ఇచ్చిన చీటీ చదువుకున్నాడు కిషోర్. నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకద్దు. ఉదయ చేసిన అవమానానికి మనసు విరిగి ఆత్మహత్యకి పాల్పడలేదు కదా యమున. తను వచ్చేశాక ఉదయ ఇంకేం మాటలు అందో. ఉదయ మీద ఎప్పుడూ రానంత కోపం వచ్చింది కిషోర్కు. ఎంత చదువుకున్నా స్త్రీ తన సహజ ప్రవృత్తికి దాసురాలవుతుందా? ఇంత చదువుకున్నా ఉదయకి సంకుచితం ఏమిటి? ఆ వేడిలోనే ఉదయ దగ్గరికి వెళ్ళాడు. నిన్న యమునని ఏమన్నావు నేను వచ్చేశాక? ముందు నాకిది చెప్పు. మీ మధ్య ఏమీ లేనప్పుడు ఆమెను ఏమంటే నీకెందుకు? మధ్య ఏదో లేకుండా ఎలా పోతుంది? ఉన్నందుకే ఈ బాధ. ఏమీ లేదన్నావే? నువ్వనుకున్నది మాత్రం లేదన్నాను. ఉన్నదేది? అన్నా చెల్లెళ్ళ అనురాగమా? వ్యంగ్యంగా అడిగింది.
భార్య, అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్య ఏ మగాడికైనా ఎప్పటికైనా చెల్లెలవుతుందా? ఉదయ నిలువు కళ్ళు వేసుకొని అతడి కేసి చూడసాగింది. యమునికి చాలా చిన్నప్పుడే పెళ్ళయిందని, ఆ భర్త ఇంటి నుండి పారిపోయాడని తెలుసు కదూ. పారిపోయిన ఆ భర్త ఎవరో కాదు, నీ కళ్ళెదుట ఉన్న ఈ నందకిషోరే. ఈ సంగతి యమునకు తెలుసా? క్షీణస్వరంతో ప్రశ్నించింది. తెలిస్తే తనకిన్ని కష్టాలెందుకు, ఇన్ని అవమానాలెందుకు? నువ్వింతకాలం 2 అమ్మాయిలతో ఆడుకున్నావన్నమాట. నువ్వింత మోసగాడివనుకోలేదు. హిస్టీరియా వచ్చిన దానిలా వణికిపోతున్నది ఉదయ. మోసం చేశాను నిజమే, కానీ ఆ మోసం వెనుక మీ నాన్నకిచ్చిన వాగ్దానం ఉంది తెలుసా? వాగ్దానమా? ఏమిటది? నా కూతుర్ని అన్యాయం చెయ్యకు అంటూ ఆయన కడసారి కోరిక కోరాడు. ఆనాటి సంఘటన, దాని పూర్వాపరాలు చెప్పాడు. చివరగా అన్నాడు, నా మనసులో నీకిచ్చిన చోటు యమునికివ్వలేను, కానీ భర్తగా ఆమె కష్టనిష్ఠూరాలు నావి కావా? ఏ కాస్త మనసున్నవాడైనా ఆ పరిస్థితుల్లో ఆమెను అలక్ష్యం చేయగలడా? చెప్పు ఉదయ. మనసున్న మనిషిగా మీ ఇద్దరి మధ్య నేను పడిన చిత్రవద నీకెప్పటికైనా అర్థమైందా? అపరాధులా ఉదయ కళ్ళు నేలకు వాలిపోయాయి. ప్రేమతో, స్వార్థంతో, సంస్కారరహితంగా ప్రవర్తించింది. యమునని చాలా నీచంగా అవమానించింది. రాజలింగం చెప్పుడు మాటలకి చెవివాల్చింది. మీరెందుకు చింతిస్తారు? మీ దారి నుండి ఆమెను తొలగించడం చిటికిలో పని అని రాజలింగం అంటే తను మౌనంతో అతడిని ప్రోత్సాహపరిచింది. తలుచుకున్న కొద్దీ తన నేరం కొండంతై కనిపించింది. కిషోర్, నేను నీకు చాలా ద్రోహం చేశాను. యమునని నేనే వెళ్ళగొట్టాను అంది కన్నీళ్లతో. నువ్వే వెళ్ళగొట్టావా? కిషోర్ నమ్మలేనట్టుగా చూశాడు. తనకి నీ మీద ఏ ఆశలు లేని మాట నిజమే అయితే వెళ్ళిపోమ్మని చెప్పాను. బ్రతికుండగా కళ్ళబడనని తన మాంగల్యం మీద ప్రమాణం చేసింది యమున. మాంగల్యం మీద ప్రమాణం చేసిందా? పాతాళంలోకి కృంగిపోతున్న వాడిలా అడిగాడు. ఉదయ తల ఊపింది. కిషోర్ ఆ షాకు నుండి తేరుకొని అవసరం అనుకున్న వాళ్లకు యమున గురించి ఫోన్ చేశాడు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. సిటీ మొత్తం యమున కోసం గాలింపు ప్రారంభించాడు. ఉదయకి ఉదయం నుండి స్నానభోజనాలు లేవు. 1000 లంకనాలు తీసిన మనిషిలా నిస్త్రాణంగా మంచం మీద పడిపోయింది. గంటకి కిషోర్ ఫోన్ చేసి చెప్తున్నాడు యమున జాడ తెలియలేదని. విమల బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళింది. ఉదయ అవస్థ గమనించేందుకు ఎవరూ లేరు ఇంట్లో. సాయంత్రం 6 గంటలయ్యింది. కిషోర్ మళ్ళీ ఫోన్ చేశాడు, యమున కనిపించలేదని. ఉదయం నుండి అతడు పడుతున్న ఆందోళన, పొందిన అలసట ఆ కంఠంలో ప్రతిధ్వనించి ఉదయను మరింత కృంగిపోయేలా చేశాయి. తిరిగి తన పక్క మీద పడుకుంది ఉదయ. యమున కనిపించకపోతే ఊహించుకోవడానికే భయమేసింది. గదిలో ఎవరివో అడుగుల సవ్వడి వినిపించి కళ్ళు తెరిచింది ఉదయ. యమున, ఉదయ, నాకీ ఒక్క రాత్రి ఆశ్రయమిచ్చావంటే ఉదయం వెళ్ళిపోతాను. ఆమె స్వరం చాలా నీరసంగా ఉంది. ముఖం బాగా వాడిపోయింది. ఉదయకి ప్రాణం లేచొచ్చినట్టయింది. ప్రొద్దుటి నుండి ఎక్కడున్నావు యమున? రాజలింగం నుండి తప్పించుకు తిరగడంతో సరిపోయింది. రేపు నీ కారులో ఈ ఊరు దాటించావంటే ఇంకెప్పుడూ నీ కళ్ళబడను, నిన్ను వేధించను. ఈ ఒక్క రాత్రి ఈ దౌర్భాగ్యురాల్ని భరించు. యమున చేతులు జోడించి మరీ ప్రార్థించింది. ముందు స్నానం చేసిరా, భోజనం చేశాక మాట్లాడుకుందాం. యమునకి తన బట్టలిచ్చి స్నానానికి పంపించి కిషోర్కి ఫోన్ చేసింది యమున వచ్చిందని. అంతలో పాపం పండినట్లుగా వచ్చాడు రాజలింగం. ఇటు యమునగాని వచ్చిందా? లేదే, చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. చూస్తాను ఎన్నాళ్ళు తప్పించుకుంటుందో. రాజలింగం వెళ్ళబోయాడు. కొంచెం ఆగు, నీతో పనుంది. రాజలింగాన్ని కూర్చోబెట్టి ఎవరికో ఫోన్ చేసి వచ్చింది ఉదయ. 10 నిమిషాలు మించకుండానే వచ్చాడు. ఉదయకు సుపరిచితుడైన ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లతో 5 నిమిషాలు ఒంటరిగా ఎస్ఐతో మాట్లాడింది ఉదయ. ఎస్ఐ తలూపి రాజలింగం దగ్గరికి వచ్చాడు. పద స్టేషన్కి. నాకేం పని? నీకు లేదు, నీతో మాకుంది. కానిస్టేబుల్ కర్రతో రాజలింగం వీపును పొడిచాడు. ఉదయ తన మీద దొంగతనం కేసు బనాయించిందని తెలిసి కొయ్యబారిపోయాడు రాజలింగం. కిషోర్ వచ్చాడు. ఏది యమున? నా గదిలో ఉంది. కూర్చో కిషోర్, స్నానం చేసి వస్తాను. ఉదయ స్నానం చేసి వస్తూనే భోజనం ఏర్పాట్లు చేయసాగింది. 3 ప్లేట్లలో ఉదయ వడ్డిస్తుంటే 3వ ప్లేటు ఎవరికని అడిగింది యమున. కిషోర్కి.
యమున చప్పున లేవబోయింది. ఉదయ చెయ్యి పట్టి కూర్చోపెట్టింది. పర్వాలేదు, కూర్చో యమున. పొద్దుటి నుండి అతడు నీ కోసం తిరగని చోటు లేదు. నాతో ఒట్టు పెట్టించుకొని నువ్వు చేస్తున్న పని ఏమిటి ఉదయ? కోపంగా అడిగింది. ఒట్టు తీసి గట్టును పెట్టాను. కూర్చో. కూర్చోమంటుంటే. అదిగో కిషోర్ నిన్ను చూడనే చూశాడు. వాష్ బేసిన్ వద్ద చేతులు కడుక్కొని తుండుకు చేతులు తుడుచుకుంటూ వస్తున్నాడు కిషోర్. యమునకు తప్పించుకునే అవకాశమే దొరకలేదు. చిచి, ఏం పని చేశావు ఉదయ? ఇన్నాళ్ళకి నా అజ్ఞానం విడిపోయి ఒక మంచి పని చెయ్యబోతున్నాను. ఏమిటా మంచి పని? యమునకి ఇంకా కోపం తగ్గలేదు. కిషోర్ చెబుతాడు. ఓరగా కిషోర్ కేసు చూసింది ఉదయ. అతడిలో తన ఆశించిన ఉత్సాహం కనిపించలేదు. పైగా చిక్కు సమస్యలో చిక్కుపడిన మనిషిలా కనిపించాడు. యమున మౌనంగా భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయింది. యమునకు చెప్పావా సంగతి ఉదయ? నేను చెప్పడం కంటే నువ్వు చెప్పడం వల్లే ఆమె సంతోషపడుతుంది. ఆ క్షణంలో ఆమె ముఖంలో వెలిగే ఆనందం చూడవలసిన వాడివి నువ్వు. ఉదయ ప్రశ్నార్థకంగా చూసింది. మన మధ్య అల్లుకున్న ప్రేమ సంగతి ఏమిటి? నువ్వు కానీ నేను కానీ మర్చిపోగలమా? ఉదయ కళ్ళల్లో చప్పున నీళ్లు తిరిగాయి. నీ సంగతేమో నాకు తెలియదు కిషోర్. నేను మాత్రం మర్చిపోలేను. ఆ 14 ఏళ్ల వయసులో నీ మీద బెంగతో పేషెంట్గా మారితే నిన్ను నాకు తెచ్చివ్వడానికి అప్పుడు నాన్న ఉన్నారు. ఇప్పుడెవరున్నారు నాకు? అయినా ఇప్పుడు నువ్వు యమున భర్తవి. చాలాసేపు స్తబ్దుగా కూర్చుండిపోయాడు కిషోర్. ఆ తర్వాత లేచి యమున గదివైపు నడిచాడు. ఇన్నాళ్ళు దాచిన ఈ రహస్యం ఇప్పుడు ఎలా చెప్పాలి? యమున ఈ నిజాన్ని ఎలా స్వీకరిస్తుంది? యమున గది చాలా నిశ్శబ్దంగా ఉంది. యమున నిద్రపోతున్నదో మెలకువతో ఉన్నదో గాని మంచం మీద నిశ్చలంగా పడుకొని ఉంది. పాల గ్లాసు, పళ్ళు ఉన్న ట్రే తెచ్చి స్టూలు మీద ఉంచి గదిలోంచి నిష్క్రమిస్తూ తలుపులు చేరవేసింది ఉదయ. అంత విషాదంలోనూ నవ్వొచ్చింది కిషోర్కి. అగ్నిగుండంలో వేగిపోతున్న మనుషులకు శోభనం ఏర్పాటా? దీనికి ఉదయ పెద్దరికం వహించడమా? యమున కలత ఊహల మధ్య కళ్ళు వాల్చిన యమున ఉలిక్కిపడింది. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? లేచి వెళ్ళబోయింది. ఆగు యమున, నీతో మాట్లాడాలి. కిషోర్ ఆమె జబ్బ పట్టుకున్నాడు. గది తలుపులు మూసి ఉండడం, అతడు తనను పట్టుకోవడం చూసి కొయ్యబారినట్టుగా నిలబడిపోయింది. మీలో ఇంత దుర్బుద్ధి ఉందని నాకు తెలియదు అంది కంపరంగా. కంపిత స్వరంతో నేను మీ కళ్ళబడనని నా మాంగల్యం మీద ప్రమాణం చేశాను. మీరు చేస్తున్నదేమిటిప్పుడు? ఆ మాంగల్యం కట్టినవాడు ఉన్నాడో లేడో వాడి మీద నీకు అంత భక్తి ఎందుకు? కిషోర్ బాబు, యమున అరిచింది. నన్ను ఆదుకున్నారు నిజమే. అలాగని నన్ను అవమానించే అధికారం మీకు లేదు. నేనెవరో తెలిస్తే నీ మీద నాకెటువంటి అధికారాలైనా ఉన్నాయని ఒప్పుకుంటావు. తెలుసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. ఇప్పటికి తెలిసింది. జీవితానికి సరిపడనంత అనుభవం నేర్పింది. మీరు నటించే సంస్కారం వెనుక ఇంత సంకుచితం, స్వార్థం ఉన్నాయనుకోలేదు. పతివ్రతవి ప్రతినింద చేస్తున్నావు. తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుందేమో చూడు మరి. ఏమిటి మీరు మాట్లాడేది? ఆ మాంగల్యం నీ 8వ ఏట నీ మెడలో కట్టిన వాడిని, నీ భర్తను. ఈ పేరుతో నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నారా? యమున కళ్ళు నిప్పులు చెరిగాయి. అతడు ఇన్నాళ్ళు చూపిన సహృదయత అంతా ఒక స్వార్థం ముసుగు వేసుకొని చేసిందిగా కనిపించసాగింది. నీకీ రోజు యథార్థం చెప్పడానికి వచ్చాను యమున. ఆవేశం అదుపులోకి తెచ్చుకొని విను. ఉదయ ప్రేమించిన అబ్బాయిగా, ఆమె కాబోయే భర్తగా మాత్రమే తెలుసు నీకు. కిషోర్ నిలబడే మొదలుపెట్టాడు. నేను వసంతపురం వచ్చిన రోజు నువ్వు రాజలింగం ఆ పెరటి గోడ దగ్గర చేరి మాట్లాడుకోవడం జరగకపోతే నీ జీవితం అప్పుడే మరో మలుపు తిరిగేది. నిన్ను అపార్థం చేసుకొని నేనెవరో చెప్పకుండానే వచ్చేశాను. దానివల్ల తెగిపోయిందనుకున్న సమస్య తెగిపోకుండా మరింత చిక్కుగా తయారై నా ముందు నిలిచింది. కిషోర్ చెప్పిన కథంతా ఊపిరి బిగబట్టుకొని విన్నది యమున. ఇప్పుడు మీ నిర్ణయం ఏమిటి? చివరికి అడిగింది. పాలు పళ్ళు ఉన్న స్టూలు వంక చూపాడు. ఈ పని ఎవరు చేశారో తెలుసా ఉదయ? యమున ముఖం అసహ్యంతో జేవురించిపోయింది. స్టూల్ మీదున్న ట్రే విసురుగా తోసేసింది. చిచి, సిగ్గు లేకపోతే సరి. ఎవరికి? దేనికి? ఇంకెవరికి? మీకు. ధర్మవిరుద్ధంగా నేను ప్రవర్తించింది ఏమైనా ఉందా యమున? ఏమిటి మీరు అనుకుంటున్న ధర్మం?
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యకు అన్యాయం చెయ్యకపోవడం, ఆమెతోనే జీవితాన్ని పంచుకోవాలనుకోవడం, దీనివల్ల అంతా ధర్మమే జరుగుతుందా? జరగకపోవచ్చు. అది అంత తేలిగ్గా తీసివేయవలసిందా? అవతల ఒక ప్రేమ హృదయం చిత్రవద పొందుతుంటే మన కాపురం సుఖంగా సాగుతుందంటారా? అసలు మీ హృదయంలో వదికిచ్చిన స్థానం నాకివ్వగలుగుతారా? ఇవ్వలేను. అలాంటప్పుడు మీరు నాతో చేసే కాపురం ధర్మబద్ధమే అవుతుందంటారా? ప్రశ్నలు చాలించి పరిష్కారం చెప్పు యమున. నువ్వు చెప్పినట్లు నేను నడుచుకుంటాను. వెళ్ళండి, ఉదయ దగ్గరికే వెళ్ళండి. ఆమె అటు, మీరు ఇటు తీరని విరహం పాలు కావడం కంటే మీరు ఒకటి కావడం మంచిది. అది అంత తేలికైన సంగతా? ఎందుకు కాదు? మరి నువ్వు? నా అత్తగారింట్లో నాకింత చోటిప్పించండి చాలు. వాళ్ళు బ్రతికి ఉన్నన్నాళ్ళు వాళ్ళకి సేవ చేసుకుంటాను. పోయాక ఆ ఇల్లు చూసుకుంటూ ఉంటాను. నాకు ఈ మాత్రం ఆశ్రయం కలిగించగలరా? ఒంటరితనం తనకెవ్వరూ లేరన్న భావన కృంగతీసినట్టుగా మనిషిని మరేదీ కృంగదీయదేమో. తను కోరగానే ఏదైనా తెచ్చి ఇచ్చే తండ్రి ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయాడు. అమ్మకి తన మనసు గ్రహించే ఓపిక లేదు. తన కోసం ప్రాణమైనా ఇవ్వగలిగే కిషోర్ ధర్మబద్ధుడై భార్యను చేరాడు. అతడు చేరలేదు, తనే చేర్చింది. ఇకపై తనకు అతడొక స్నేహితుడు తప్ప ఇంకేమీ కాడు. భవిష్యత్తు అంధకారంగా ఎడారిలా కనిపించింది ఉదయకు. గుడిసె చూరులో పడిన నిప్పులా గుండెల్లో సన్నటి నొప్పి బయలుదేరి శరీరమంతా ప్రాకసాగింది. మందు కోసం లేవబోయి మళ్ళీ కూర్చుండిపోయింది. ఈ నొప్పి ఎక్కువై తన ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవాలి. అప్పుడే తనకు శాంతి. నొప్పితో గిలగిల్లాడిపోతూ కూడా ఉదయ లేవడానికి ప్రయత్నించలేదు. పెదవులు బిగించి కూర్చుంది. ఊపిరి అందడం చాలా కష్టంగా తయారైంది. ఒళ్ళంతా చెమట పట్టేసింది. మూలుగు గొంతు లోపలే అణిచివేసుకోసాగింది. ఎవరికైనా తన పరిస్థితి తెలిసిపోతే తను త్వరగా ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవడానికి ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడే వినిపించింది ఉదయ అన్న కిషోర్ పిలుపు. ఉదయ భయంగా చూసింది అతడికేసి. దొంగతనం చేసి పారిపోతూ పట్టుబడిపోయినట్టుగా. ఇంకొంచెం ఆలస్యంగా రాకూడదు అనుకుంది. అలా ఉన్నావేం? చచ్చిపోవడానికి ఏమైనా తినలేదు కదూ? భయంతో తనను సమీపిస్తున్న కిషోర్ని వారించింది. కిషోర్, అక్కడే ఆగు, నా దగ్గరకు రాకు అరిచింది. నీ ముఖం, ఏం చేశావు? ఏం తిన్నావు? ఒళ్ళోకి తీసుకున్నాడు ఉదయను. ఏం తినలేదు. నిజం చెప్పు ఉదయ. గుండెల్లో నొప్పి. ఉదయ కళ్ళు వాలిపోయాయి. కిషోర్ కళ్ళ ముందు చీకట్లు వ్యాపించాయి. ఎన్నో అవాంతరాలు దాటుకొని ఉదయని చేరుకోవాలని వస్తే ఉదయ చచ్చిపోతుందన్న వాస్తవం తన ముందు నిలవకముందే తను వెళ్ళిపోవాలి. కిషోర్ మందులుండే బీరువా సమీపించాడు. క్షణాల మీద ప్రాణాలు తీసే విషం కోసం వెదకసాగాడు. ఆ వెదకడంలోని ఉన్మాదం తనకి అవసరం లేని సీసాల్ని చిందరవందర చేసేస్తుంది. క్రిందకి దొర్లి బల్లున పగిలిపోతున్నాయి సీసాలు. అక్కడికి వచ్చిన యమున క్రింద పడి ఉన్న ఉదయను, సీసాలను చిందరవందర చేస్తున్న కిషోర్ని చూసి ఏం జరిగింది అని అడిగింది. యమున, వచ్చావా? నేను ఉదయను కలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. మా ఇద్దరి శవాలని ఒక్క చితి మీద కాల్పించు. మా 2 సమాధులు ప్రక్కనే కట్టించు. యమున ఉదయను సమీపించి ఆమె పరిస్థితి గమనించింది. మీకు పిచ్చి పట్టిందా? ఉదయ బ్రతికే ఉంది, స్పృహ లేదు. రండి, త్వరగా మందివ్వండి. గంట తర్వాత స్పృహ వచ్చిన ఉదయ యమున నిర్ణయం తెలిసి ఆవేశంగా అరిచింది. త్యాగం ఒక్క యమునే చేయగలదా? నేను చేయగలను కిషోర్. ఒక వివాహితుడిని భర్తని చేసుకునే కుసంస్కారిని కాదు నేను. ఇద్దరూ గొప్ప త్యాగమూర్తులు. ఇద్దరూ త్యాగం చేసేశారు నన్ను. చివరికి ఒక్కడనే చేశారన్నమాట. కిషోర్ మనసిప్పుడు దూదిపింజలా తేలిగ్గా ఉంది. ఇప్పుడు తనలో ఏ రహస్యమూ లేదు. సమస్య ఇప్పుడు తననొక్కడనే ఉక్కిరిబిక్కిరి చేయడం లేదు. నేను అతడికి భార్యని అయితే అవ్వచ్చు గాని ఉదయ, ఆయన మనసు మీద అధికారం నీది, ఆయనలో చోటు నీది. ఆ డొల్ల నాకెందుకు? ఏం చేసుకోను? నేను త్యాగం చేశానని ఎందుకు అనుకుంటున్నావు? నాదైతే కదా త్యాగం చేసే హక్కు నాకుండేది. ఆయన ధర్మం కోసం నాకు భర్తగా అభినయించాలనుకున్నారు. అది తిరస్కరించాను. నా గురించి నువ్వు కానీ ఆయన కానీ చింతించాల్సింది ఏం లేదు. ఈ ఒంటరితనం, ఈ కష్టాలు నాకు అలవాటైపోయాయి. ఊ అంటే నొప్పి, ఆ అంటే నొప్పి తెచ్చుకునే గుండెకాయ కాదు నాది. చాలా గట్టిది. నీ గుండె గట్టిది కాదు యమున. పరిమళం తనకేమీ దాచుకోకుండా పరులకు పంచే పువ్వులాంటి మెత్తటి గుండె నీది.
నీ మంచితనం నీకు సుఖమివ్వకపోయినా యువతలి వాళ్లకు ప్రాణం పోస్తున్న దానివి. నా ప్రణయమూర్తిని నాకు భిక్ష పెట్టి నాకు ప్రాణం పోస్తున్న దానివి. ఈ భిక్షను తిరస్కరించి నేను జీవించలేను యమున. నీ ముందు నేను భిక్షికిగా నిలబడడానికి తయారుగా ఉన్నాను. ఉదయ చాచిన చేతుల్లో కిషోర్ చెయ్యి ఉంచింది యమున. మీరు సుఖంగా జీవించాలని నా ఆకాంక్ష. మూసిన కంటిరెప్పల కింద నుండి స్రవిస్తున్న అశ్రుప్రవాహం ఆమె శాశ్వతంగా ఏం పోగొట్టుకున్నదో చెప్తుంటే కిషోర్ హృదయం వేదనతో నిండిపోయింది. ఈ ప్రపంచంలో ఏ స్త్రీ కూడా పెట్టని భిక్ష ఇది. ఎండ తీవ్రత పెంచుకుంటుంది. ఆకాశం నీలవర్ణంగా ఉంది. తెల్లటి మేఘాలు ఆకారం మార్చుకుంటూ సాగిపోతున్నాయి. పెరట్లో అరుగు మీద కూర్చొని బియ్యంలో మట్టి పెల్లలు ఏరివేస్తూ ఆకాశంలోకి దృష్టి నిలిపింది యమున. ఆకారాలు మార్చుకుంటూ గొర్రెల మందల పరుగులు పెట్టే మేఘాలని చూడడం యమున దినచర్యలో ఒక భాగం. ఈ వేలప్పుడు ఈ ఆకాశం, ఈ మేఘాలు మనుషుల్లో ఏదో విహల్లతని వికారాన్ని రేకెత్తిస్తే రాత్రివేళ చుక్కలతో చంద్రుడితో ఆడుకుంటూ వింత సౌందర్యాన్ని వెదజల్లి హృదయాల్లో హాయి అయిన అనుభూతిని నింపుతాయి. దానిమ్మ చెట్టు ముదురాకులు రాల్చివేసి కొత్త చివుళ్ళని పువ్వులని తొడిగింది. దానిమ్మ పువ్వుల మధ్య తుమ్మెదొకటి జుమ్మని రొద చేస్తూ తిరుగుతుంది. తుమ్మెద చపలత పువ్వులకి నిండుదనం చేకూర్చుతుంది. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఏదో గమ్యం, సార్థకత ఉన్నాయి. తనకేముంది? వండుకోవడం, తినడం, బరువుగా రోజు వెనక రోజు గడిపివేయడం. అత్తయ్య మామయ్య ఉన్న ఈ ఒంటరితనం తననింత వేధించేది కాదేమో. తనతో ఎక్కువ రోజులు సేవలు చేయించుకోవడం ఇష్టం లేనట్టుగా వాళ్ళు ఒకరి వెనక ఒకరు దాటిపోయారు. ఈ పల్లెలో ఇంత ఇంట్లో తను ఒక్కతే. ఇది తను కోరి వరించిన జీవితం. చాలాసేపటి నుండి ఆమెనే గమనిస్తూ వెనక నిలబడి ఉన్నాడు కిషోర్. అశ్రద్ధగా వదిలివేసిన జుట్టు అమ్మా నాన్న భయం తప్పిన పెంకి పిల్లాడిలా వంకీలు చుట్టుకుపోయి అల్లరిగా ముఖం మీద ఆడుతుంది. కొంచెం చిక్కి పాలిపోయి పలుచబడిన బుగ్గలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. చూస్తున్న కొద్దీ అతడి కళ్ళల్లో ఆర్ద్రత చోటు చేసుకుంది. యమున. అతడి నుండి వెలువడిన మృదువైన పిలుపుకు యమున చువ్వున తల తిప్పి చూసింది. తెల్లటి డ్రెస్సులో నిండుగా అందాల పోటీల్లో పెడితే ఫస్ట్ వచ్చేటట్టుగా ఉన్నాడు కిషోర్. అమావాస్య వెళ్ళిపోయిన 2-3 రోజులకు వచ్చే వెలుగులాంటి సంతోషం యమున ముఖంలో అస్పష్టంగా తచ్చాడింది. ఎప్పుడొచ్చారు? ఉదయ బేబీ రాలేదా? ఈరోజు అందరం రావాలనే తయారయ్యాం. అర్జెంట్ కేసు రావడంతో ఉదయ ఆగిపోయింది. బేబీని తీసుకురాకూడదు? తలుపు చాటున దాక్కున్న 4 ఏళ్ల బేబీ పరుగున వచ్చి యమునను చుట్టేసి ఆమె నోగిస్తూ తను ఊగిపోసాగింది. ఈసారి వచ్చినప్పుడు నాకు జున్ను పెడతానన్నావు. పెడతానమ్మా. ఈరోజు మా బేబీ వస్తుంది, దానికి జున్ను కావాలి అని చెప్పాను నల్లావుతో. రాత్రి ఈనింది. దూడేదమ్మా ఉంది. యమునను వదిలి కొట్టంకేసి పరుగు తీసింది బేబీ. యమున చేట తీసుకొని లోపలికి వచ్చింది. కుంపటి మీద టీకి నీళ్లు పెట్టి వంటకి బంగాళదుంపలు తరగసాగింది. ఆరులోంచి పళ్ళబుట్ట అవి నౌకర్ చేత లోపలికి చేర్పించాడు కిషోర్. అట్టపెట్టె ఒకటి యమునకిస్తూ ఉదయ పంపింది అని చెప్పాడు. యమున పెట్టిమూత తీసింది. కాఫీ కలర్లో మంచి జరీ చీర, మ్యాచింగ్ బ్లౌజు ఉన్నాయి. నాకు ఇంతింత చీరలు ఎందుకు పంపిస్తుంది? పెట్టి నిండా ఉన్నాయి ఇప్పటికే. పెట్టిలో ఎందుకు పెట్టడం యమున? కట్టుకోకూడదా? ఇంట్లో ఉండేదానికి అంతంత చీరలెందుకు? ఉదయకి చెప్పండి. ఈసారి పంపాలనుకుంటే మామూలు చీర తీసుకోమని. ఈ ప్రపంచంలో ఎవరూ వెలకట్టలేనిదే నువ్వు ఉదయకిచ్చి వేశావు యమున. ఈ చీరలతో వీటితో బదులు తీర్చుకోజూస్తుందని మాత్రం అనుకోకు. కేవలం ఇది నీ మీది ప్రేమ. బేబీ ముందుగానే అన్నం తింది. పక్కింటి పాప తాటాకు బొమ్మలు, లక్క పిడతలు తీసుకురాగా ఆటలో మునిగిపోయింది. కిషోర్కి భోజనం వడ్డించి విసినికర్రతో విసురుతూ కూర్చుంది యమున. ఈ మధ్య నువ్వెందుకో చిక్కుపోతున్నావు యమున. ఆరోగ్యం బాగుండలేదా? నాకేం, నిక్షేపంగా ఉన్నాను. ఒక్కదానివి ఇక్కడుండి ఏం చేస్తావంటే వినవు. మా దగ్గరికి వచ్చే యమున. రాను. ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు? బ్రతికి ఉన్నన్నాళ్ళు. ఇది నాకెంత పెద్ద శిక్షో తెలుసా? శిక్షో, జన్మ నక్షత్ర విశేషమో. జన్మ నక్షత్రం. తను నేర్చుకున్న విజ్ఞానం, ఈ జాతకాలు, జ్యోతిష్యం నిజమా అని ప్రశ్నిస్తుంటే తన జీవితంలో పొందిన అనుభవాలు నిజమని చెప్తున్నాయి. నడుం ఎత్తున చెరువు వైపు ఉన్న ప్రహారీ గోడ మీద కూర్చున్నాడు కిషోర్.
అతడికి కొంచెం దూరంలో కొబ్బరి మొక్కలు వేస్తూ కోతులతో ఆడుకుంటున్నది బేబీ. మంటపంలో దేవుడికి అభిముఖంగా చేతులు జోడించి నిలబడింది యమున. ఉదయ పంపిన కొత్త చీరలో 25 పడుచుదనం జాలువారుతుంది. అడవిని కాచే వెన్నెల్ల. నిశ్చల ప్రతిమలా నిలబడిన యముననే తదేకంగా చూస్తున్న కిషోర్ నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. యమున త్యాగాన్ని తన కోసం పరిమళం దాచుకోకుండా పరులకు పంచే పువ్వుతో పోలుస్తుంది ఉదయ. కానీ యమునను చూస్తుంటే తనకేమనిపిస్తుందంటే, ఆకు మీద ఏర్పడిన మంచు బిందువు ప్రభాత సూర్యకిరణంలో ముత్యంలా మిలమిలలాడుతూ కొంచెం సేపటికి ఆనవాలు కూడా లేకుండా తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. యమున జీవితం ఒక మంచు ముత్యం. కిషోర్ కళ్ళు అప్రయత్నంగా తడిశాయి. యమున ఇంకా ధ్యానంలోనే ఉంది. యమున, నువ్వు ప్రతినిత్యం దేవుడికి పూజ చేసి ఏం కోరుకుంటావో తెలుసు నాకు. వచ్చే జన్మకైనా నీ భర్త మనస్సులో నువ్వే ఉండాలని, అక్కడ ఇంకెవ్వరికీ చోటుండకూడదని. స్త్రీ పురుషులు సమానంగా ఈ కోరిక కోరుకున్న పురుషుడి కోరిక స్వార్థం, అధికారం. స్త్రీ కోరికలో ప్రేమ, లతలా అల్లుకుపోయే అబలత్వం ఉంటాయి. నీకు మాకు భేదం ఇక్కడే. ధ్యానం చాలించి బేబీ కోసం చూసింది యమున. కోతి ఒకటి బేబీ చేతిలోని కొబ్బరి కోసం ఎగిరింది. కెవ్వుమంది బేబీ. యమున పెరిగెత్తింది. ఆమె కంటే ముందు బేబీని చేరుకొని ఆత్రంగా ఎత్తుకున్నాడు కిషోర్. బేబీని ఎత్తుకొని కోతులకు అరటిపండు ముక్కలు చేసి విసురుతూ, వాటి కోతి చేష్టలు చూస్తూ కూతురుతో పాటు హాయిగా నవ్వేస్తున్న కిషోర్ని రెప్పవాల్చకుండా చూస్తుంది యమున. భగవంతుడా, నాకు జన్మంటూ ఉంటే ఈ బేబీతో ఈయన నా స్వంతం కావాలి. నా పూజ, నా తపస్సు నీ నుండి ఈ భిక్ష పొందడానికే. యమున కేసి చూసిన కిషోర్ ఆమె చూపులకు కలవరపడ్డాడు. అతడి ముఖంలో నవ్వు ఎగిరిపోగా, ఇక వెళ్దామా? చీకటి వెలుగులు కౌగిలించుకుంటున్నాయి. ఆకాశం చీకటి నీలాన్ని పులుముకుంటున్నది. చుక్కలు ఆకాశరంగాన్ని అలంకరిస్తున్నాయి. బేబీని ఎత్తుకున్న కిషోర్తో గుడిమెట్లు దిగుతున్నది యమున. కథ ముగింపు ఇది అని ఎంతమంది ఊహించుంటారు? పూర్వం ఈ జాతకాలు, బాల్య వివాహాలు, దేవదాసి వ్యవస్థ ఇవన్నీ ఆ రోజుల్లో ఎంతోమంది జీవితాలు దుర్భరంగానే ముగిసి ఉంటాయి కదా. యమున తన జీవితాంతం కష్టాలతోనే సాగింది. మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.